రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. రాజమండ్రిలో ఒక ఇంజనీరింగ్ వ్యక్తి యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దానిలో తండ్రి, కూతురు, మనవళ్ళు. సో ఇది చాలా విచిత్రమైన ఘటన. ఎక్కడైనా మనం చూసుకుంటే తల్లి, తండ్రి, పిల్లలు, లేదా తల్లి పిల్లలతోని, లేదా తండ్రి భార్య పిల్లలతోని ఇట్లాంటివి చూస్తుంటాం. బట్ తాత, మనవళ్ళు, కూతురు ఎందుకు అసలు మరణించారు? దట్టు ఆయన కూడా ఒక పంచాయతీ రాజ్ శాఖలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారని అయితే చెప్తూ ఉన్నారు. సో అసలు ఏంటనేది తెలుసుకుందాం. మనతో పాటు అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. అలాగే ఇది చాలా సస్పీషియస్ గా ఉంది. ఆయన ఇచ్చిన మరణ వాంగ్మూలం లెటర్ కూడా దొరికింది. సో డీటెయిల్డ్ గా మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. అంటే మనకి రీసెంట్ గా మనం చూసుకుంటే ఎక్కువ ఈ సస్పీషియస్ డెత్లు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు. దాన్ని మనకి ఏదైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే ఇది తేలింది, ఇట్లా రుజువైనవి, పలానా వాళ్ళకి శిక్ష పడింది. సో ఇవి కూడా ఏమి మనకి కేసు కన్క్లూజన్స్ ఉండట్లేదు. ఈ కేసు విషయంలో మీరు ఏం చెప్తారు? అసలు ఆయన ఎవరు, ఎందుకు మనవళ్ళతో మనవరాళ్ళతో కలిపి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? యాక్చువల్గా మీరు అన్నట్టు మనకి అవుట్ లైన్ కనిపించేది ఒకటి, తెర వెనుక ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసే బులెటిన్ లో కూడా కేసు పూర్వాపరాలు అన్ని అయ్యాక అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. ఈలోగా 1 month అవ్వచ్చు, 2 months పట్టొచ్చు. పైగా మనం ఇప్పుడు స్టార్టింగ్ లో మాట్లాడుకుంటాం, మనకేం జరిగిందని తెలియదు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంతకుముందు హైదరాబాద్ లో కూడా విజయారెడ్డి వారిద్దరు పిల్లలు, పైగా ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలంట, వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి కొన్ని ఈమె బలహీనంగా ఉండి సూసైడ్ చేసుకుంటూ పిల్లల్ని కూడా ఎందుకు అలా చేయాలి? అసలు ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా ఖండిస్తున్నారు కదా, అమ్మా ఏంటమ్మా ఏంటి అని. అలాంటిది అంత వయసు పిల్లలు కూడా ఏమనలేదు. ఆమె కూడా పిల్లలతో సహా ఎందుకు వెళ్ళింది, ఏంటి అసలు ఆవిడకి ఎవరు బెదిరించారు, అది ఇప్పటికీ తెలియదు. మన అప్పుడంతా ఊరికే సోషల్ మీడియాలో అదిగో పులంటి ఇదిగో తోక అని రకరకాలుగా, ఒక శాటిలైట్ ఛానల్ అయితే ఆవిడ రైల్వే స్టేషన్ వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవడో ఫాలో అవుతున్నాడు, ఎవరా వ్యక్తి, బ్యాగ్ ఉన్న వ్యక్తిని ఏవేవో వేశారు. ఏమైనా తెలిసిందా? కొన్నాళ్ళకి మర్చిపోయారు. ఇప్పుడు ఈ విషయం కూడా అంతే. అసలు తండ్రి, కూతురు, మనవడు, తల్లి, తండ్రి, కూతురు, మనవడు. ఓకే, అల్లుడు 2 నెలల కిందట ఎప్పుడో చనిపోయాడంట. సో ఆ షేక్ షాదీ ఖాన్ ఆయన ఏదో వేధిస్తున్నాడని చెప్పి ఆ లెటర్లో చేశాడు. మొత్తానికి సూసైడ్ చేసుకున్నాడు. పోనీ ఆ కూతుర్ని వేధిస్తున్నాడనో లేదా ఇతను వేధిస్తున్నాడనో, వీళ్ళేదో అంటే చనిపోయేంత ధైర్యం ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు కదా. అదే కదా. అంటే ఏంటి, ఏమి ఇంటర్నల్ గా మనకు అది తెలియదు. బయటకి చెప్పుకోలేనిది ఏదైనా ఉండుండొచ్చు. లేదా ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉంటదంటే పరువు సమస్య. సార్ అదే అక్కడికే వస్తున్నాను. మీరేమంటారు సార్? ఇప్పుడు సొసైటీలో సమాజం కోసం బతుకుతానే ఉంటారు. వద్దు సొసైటీని నేను అసలు కేర్ చేయను అన్నవాడు కూడా 1% సొసైటీ దగ్గర ఆగిపోతూ ఉంటాడు. అది అసలు ఆగవసరం లేదా? మీరేమంటారు దీనికి? అంటే ఆగొచ్చా లేదా అంటే, మన సంస్కృతి ఎలా ఉంటదంటే 80% ఆఫ్ పీపుల్, 80 కాదు 90% ఆఫ్ పీపుల్ పక్కోడు కోసమే బతుకుతూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే 1% అయినా పక్కోడు కోసం సాక్రిఫైస్ చేసేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్యూమ్ ఉంది, ఇది వేసుకుంటే నాకు బాగుంటుందా, వేసుకుని వెళ్ళినా ఎవడో ఒకడు అరే నీకు అంత సూట్ అవ్వలేదంటే ఆ షర్ట్ వేయడు. ఇంకా 10,000 పెట్టుకున్నా అంటే ఆ ఫీలింగ్ నాది, నా కంఫర్ట్ రాబాయ్, నాకు నచ్చింది అని ఉండొచ్చుగా. నిజంగా ఆ కోణంలో చూస్తే ఆర్జీవి గారు నాకు నచ్చుతాడు. సూపర్. నాకు ఆయన ప్రేక్షకులు ఆర్జీవి ఫ్యాన్స్ అనుకుంటారు. అంటే టు బి ఫ్రాంక్, అలాగే చాలా మందికి బతకాలని ఉంటది, ఉండాలని ఉంటది, కానీ ఉండలేరు. ఒక రకమైన చట్టంలో ఇరుక్కుపోయి ఉంటాం. ఒకవేళ ఉన్నారు అని అంటే ఇంకా వాడి మీద మురికినంత తీసి ఇది చేస్తారు. అంటే మరి బరి తెగించే విధంగా ఉండదు. నేను అనేది అది, బరి తెగించే విధంగా ఉండదు. కొంత సరే ఇప్పుడు వీళ్ళు కూడా పరువు ఇవన్నీ కూడా చూడండి. ఒకసారి జగద్బాబు గారు చెప్పారు అదే మాట, నేను పక్క వాళ్ళ గురించి ఆలోచించను, నా పిల్లల్ని ఇక్కడ హైదరాబాద్ లో చదివిస్తే, మన హీరో యాక్టర్ జగద్బాబు గారు, ఇక్కడ ఒక రకమైన మా అబ్బాయి బెంజ్లో వచ్చాడు, మీ అమ్మాయి BMW వచ్చింది, ఇలాగే ఉంటుంది వాళ్ళ కాన్వర్జేషన్. అందుకు నా పిల్లల్ని దూరంగా పూణేలో చదివించాను, నేనంటే ఎవరో తెలియదు వాళ్ళకి, సో అలాగే చదివారు. పైగా నా బిడ్డ వేరే కమ్యూనిటీ వాళ్ళు లవ్ చేసింది, మ్యారేజ్ చేయించాను. అది ఎక్కడైతే నా కమ్యూనిటీ వాళ్ళు కాకుల్లా పుడిచి తింటారు నన్ను అని ఓపెన్ గా చెప్పాడు ఒక ఇంటర్వ్యూ. అది వాస్తవం, ఎవరు ఒప్పుకోరు అంతే. అవును, ప్రతి మనిషి జీవితంలో ఇది జరుగుద్ది.
కాకపోతే చూడండి ఆ పరువు సమస్య, అనవసరంగా అది ఆ అల్లుడిని చంపేశారు, తర్వాత ఆ బాబుతో తండ్రి సూసైడ్ చేసుకున్నాడు, అదే అలేఖ్య ఏదో ఇష్యూ అయింది కదా, ఆ గర్భవతిగా ఉందని చెప్పి ఆ కేసు మొన్న ఇష్యూ అయ్యింది. మొన్న అది రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో కూడా చూశాను. ఆయన మళ్ళీ అది రిపీటెడ్ గా చెప్పడం పరువు సమస్య అంటే ఇవి ఏంటంటే చెప్తున్నారు కదా, పక్కోల కోసమో లేదంటే పరువు పోతుందనో ఇదేంటి ఇలా వేధిస్తున్నాడు ఎవరికి చెప్పుకోలేక, లేదా ఇంటర్నల్ గా ఏవో ఉంటాయి వీడి సాలకి కీ ఏదో వాడికి దొరికి ఉంటుంది. ఆ దొరికినప్పుడు అది బయటికి చెప్పలేక, లేదు వాడే దుర్మార్గుడానికి చిత్రీకరించలేక ఇలా సతమతమైపోయి బ్లాక్ మెయిల్ లాగా, బ్లాక్ మెయిల్ కి గురై ఉంటారు. సో మనం డిస్కస్ చేసిందంతా ఆ పాయింట్ ఆఫ్ వ్యూనే కదా. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేశాడు అనుకోండి, సో ఏదైనా వీళ్ళు ఏదైనా చేయకూడని పని ఎవరిదైనా ఏదైనా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తే తప్పదు ఇంకా ఆ టైంలో. అంటే మరి ఇప్పుడు ఆయన పంచాయతీ రాజ్ లో ఇంజనీర్ గా చేస్తున్నారు, ఎంత అనుభవం ఉంటుంది ఆ వయసు వాడు, త్వరలో ఇంకా 2-3 ఏళ్ళు రిటైర్ అవుతాడు అనుకుంటా కదా. సో అటువంటి పర్సన్ ఎన్నో డక్కా ముక్కలు తిని ఉంటాడుగా కెరియర్ లో గానీ లైఫ్ లో గానీ. ఇప్పుడు కూతురుకు పెళ్లి చేశాడు, కూతురికి పిల్లలు ఉన్నారు, పైగా ఈయన ఒక గెజిటెడ్ ర్యాంక్ లో ఉన్న వ్యక్తి, అల్లుడు చనిపోయాడు, ఏ కారణాలు అయితే చనిపోయాడు పక్కన పెడితే, సరే కూతురికి నెక్స్ట్ అండగా ఉండాల్సిన వ్యక్తి ఈయన అధైర్యంతో మొత్తం ఫ్యామిలీ అంతటిని కూడా తీసుకెళ్లి గోదాట్లో దూకిచ్చాడు. అని మనం ఆ పర్టికులర్ గా చెప్పలేమండి. ఇప్పుడు రంగనాథ్ గారు ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పారంటే, ఉదయకి ఎందుకు అలా చేశాడబ్బా, నేనుంటే ఆయన కనీసం మోటివేట్ చేసి ఆపేవాడిని అన్నారు రంగనాథ్ గారు. మరి అదే రంగనాథ్ గారు సూసైడ్ చేసుకున్నారు. అదే కదా. అంటే అది మనం బయట చూసి ఎన్నైనా చెప్తాం, కానీ అది పడ్డవాడికి తెలుస్తుంది ఆ పెయిన్. అంటే పర్సనల్ గా స్వయంగా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అది మనం పర్టికులర్ గా ఇది అని చెప్పలేం. ఇప్పుడు చాలా మంది అంటే నాకు తెలిసిన కొంత దూర బంధువులు కూడా ఒంటరితనం భరించలేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంతవరకు భార్య అన్ని ఉండి సడన్ గా అంత ఫ్యామిలీ పోయి ఒంటరిగా అయిపోయాక ఇంకెందుకు ఈ బతుకు, ఎంతో ధైర్యంగా అంటే అది మనం చెప్పలేం. అలాగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తే ఇవి ఎక్కువ అవుతున్నాయి, ఇవి చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఆయన 50+ ఆల్మోస్ట్ ఆల్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వ్యక్తి అంటే ఆల్మోస్ట్ ఆల్ 70s లోనే 60s లో పుట్టిన పర్సనే కదా. ఆయనకి ఎన్నో చూసుంటాడు కదా, ఇలా ఎంతమంది చెప్పుంటాడు కదా. మరి అలాగా అంత బలహీనమైన నిర్ణయం తీసుకున్నారంటే దానికి మనం ఏం చెప్పలేం. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏదో చెప్తారు, చూస్తారు, వాడేనో వస్తారు, 4 పీకుతారు, బాబు ఏంటి అది ఇది మాట్లాడతారు, కానీ వాడే రెడీగా ఆన్సర్లు పెట్టుకుని ఉంటాడు. క్రైమ్ చేసేవాడు ఎప్పుడు ఒక డిక్షనరీ ప్రిపేర్ చేస్తాడు వాడు. కరెక్ట్, మీరు అన్నట్టు ఆ డిక్షనరీలో వాడు అర్థాలు వేరే ఉంటాయి. సో ఇక్కడ బిడ్డతో పాటు బిడ్డను వేధిస్తున్నాడా లేకపోతే ఈయన్ని వేధిస్తున్నాడా అనేది మనకు తెలియదు. పైగా మనవాడికి ట్రైనర్ అంట ఆయన, రైఫిల్ సంబంధించిన ట్రైనర్ అంట. మరి రైఫిల్ సంబంధించిన ట్రైనర్ అంటే వాడు ఎంత బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడో, వాడు వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ మీద కొన్నేసాడో లేదంటే వీళ్ళ ఫ్యామిలీ మీద కొన్నేసాడో మనకు తెలియదు కదా. మనం ఏంటంటే బయటికి అవుట్లైన్ కనబడిన దాన్ని అదిగో పులి అంటే ఇదిగో. ప్రపంచం ఎప్పుడు అంతే, ఎదరగా కనిపించేదాన్ని మాత్రం ఎన్ని కావాలంటే నేస్తుంది, వెనక ఏముందన్న దాని గురించి సెకండ్ థాట్ పెట్టుకోదు అసలు. మనకి ఎదురుగా దొరికిందా దాన్ని బ్లాస్ట్ చేద్దామా. దీని గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్టేక్ అది. అవును, నా ఫ్రెండ్ ఒక స్టోరీ రాశాడు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఆ టైంలో ఆ సూసైడ్ కి 7 రీజన్స్ చెప్పాడు అబ్బాయి. ఒకటి, ఆ చనిపోయిన సూసైడ్ అమ్మాయిని ఈ తెలంగాణ ఉద్యమకారులు వచ్చి, తెలంగాణ లేకపోతే ఆంధ్ర ఉద్యమకారులు వచ్చి మా ఉద్యమం కోసం సూసైడ్ చేసుకుంది అన్నాడట ఒకడు. ఇంకొకటి వచ్చి పక్కింటోళ్ళు లేదు ఇది ఎవరితోనో ఏదో అని ఒకరు. ఇంకొకరు లేదు తండ్రి తాగేసి అప్పులు చేసేసాడు, అప్పులు వాళ్ళు బాధ పడలేక చేసుకుందని ఒకడు. ఇలాగా ఎవరికి వాళ్ళు మైలేజ్ తీసుకునే ప్రయత్నమో ఎవరికి వాళ్ళు యాడ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా చేసేసుకుంటారు. సో ఒరిజినల్ ఏం జరిగిందని ఆ తల్లి బతికొచ్చి చెప్పాలి, మనకు తెలియదు. అంటే ఇది ఒక కథ చాలా బాగా లేదు, కథ అయినా కూడా డైలీ స్టోరీస్ లైఫ్ కాబట్టి మనం కాంట్ జస్టిఫై. అంతే అండి, అది హూ నోస్ అంటే గాడ్ నోస్. సో దీని మీద ఇప్పుడు ఎట్లాగ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మేబీ ఆయన పంచాయతీ రాజ్ శాఖ కాబట్టి కొంచెం ఇది గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి కొద్దిగా సివియర్ గానే ఉంటుంది. పైగా గజెటెడ్ ఇంజనీర్ అన్నారు కాబట్టి చూడాలి. థ్యాంక్ యూ.